Hello everyone. This is the continuity of the 2 marks important questions for the IPE from the unit Structural Organization in the Animals. So we have already discussed 8 important questions, and the ninth question is distinguish between holocrine and apocrine glands. Holocrine glands means the glands in which the entire cell disintegrates to discharge the contents. Secretory product ni release చేయడం కోసము ఇక్కడ ఎంటైర్ సెల్ ఏమవుతా ఉంది అంటే డిసింటిగ్రేట్ అవుతూ ఉంది, అంటే కట్ అవుతూ ఉంది. ఇలాంటి టైప్ ఆఫ్ గ్లాండ్స్ని హోలోక్రైన్ గ్లాండ్స్ అని అంటాము. ఎగ్జాంపుల్ ఫర్ దిస్ గ్లాండ్స్ ఆర్ సెబేషియస్ గ్లాండ్స్. Second type of glands or apocrine glands, the glands in which the apical part of the cell is pinched off along with the secretory product. సెక్రటరీ ప్రోడక్ట్ని రిలీజ్ చేయడం కోసము అపికల్ పార్ట్ మాత్రమే పించ్ ఆఫ్ అవుతూ ఉంది, కట్ ఆఫ్ అవుతూ ఉంది. అలాంటి గ్లాండ్స్ని ఎపోక్రైన్ గ్లాండ్స్ అని అంటారు. సో ఎగ్జాంపుల్స్ ఫర్ ద ఎపోక్రైన్ గ్లాండ్స్ ఆర్ మెమరీ గ్లాండ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు డయాగ్రామ్స్ ఆఫ్ ద హోలోక్రైన్ అండ్ ఎపోక్రైన్ గ్లాండ్. హోలోక్రైన్లో వచ్చేసి దిస్ ఈస్ ద holocrine gland cell. This cell is pinching off, total cell is pinching off here, but in this case only the apical part is pinched off along with the secretory product. 10th important question వచ్చేసి mention any two substances secreted by the mast cells and their function. mast cell secrete చేసే 2 substances ప్లస్ వాట్ ఈస్ ఫంక్షన్ని రాయమంటున్నాడు. ఇక్కడ 3 నేను మెన్షన్ చేశాను, మీరు ఏవైనా 2 రాస్తే సరిపోతుంది. ఫస్ట్ వన్ ఈజ్ హెపారిన్. హెపారిన్ ఈజ్ ఏ యాంటీకోగులెంట్. యాంటీకోగులెంట్ అంటే ఏంటంటే బ్లడ్ క్లాట్ కాకుండా ప్రివెంట్ చేసే వాటిని యాంటీకోగులెంట్స్ అని అంటాం. ఎక్కువగా వీటిని ఎక్కడ యూస్ చేస్తూ ఉంటారంటే బ్లడ్ బ్యాంక్స్లో యూస్ చేస్తూ ఉంటాడు. అండ్ ద సెకండ్ టైప్ వచ్చేసి హిస్టమిన్ అండ్ బ్రాడికైనిన్. ఈ రెండు కూడా ఏం చేస్తాయంటే వాసో డైలేటర్స్ అనమాట. వాసో మీన్స్ హియర్ బ్లడ్ వెసల్స్. బ్లడ్ వెసల్స్ యొక్క ల్యూమెన్ ఏం చేస్తాయంటే డైలేట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బ్లడ్ వెసల్ ఉందనుకోండి, దాని ల్యూమెన్ ఇంతే ఉంది. సో కానీ ఈ హిస్టమిన్ బ్రాడికైనిన్ ఏం చేస్తాయంటే వీటి యొక్క ల్యూమెన్ని పెంచుతాయి అన్నమాట. సో ఇట్లా ల్యూమన్ ఆఫ్ ద వెసల్స్ని, బ్లడ్ వెసల్స్ని పెంచే వాటిని వాసో డైలేటర్స్ అంటారు. సో వీటి వల్ల ల్యూమన్ పెరగడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ ప్రెషర్ తగ్గిపోతుంది అండ్ బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది అనమాట. బ్లడ్ ఫ్లోస్ విత్ లెస్ ప్రెషర్. సో థర్డ్ టైప్ వచ్చేసి సెరటోనిన్. సెరటోనిన్ ఈజ్ ఏ వాసో కాన్స్ట్రిక్టర్. ఇక్కడ ఏం చెప్పినానంటే నేను ల్యూమన్ ఆఫ్ ద బ్లడ్ వెసల్స్ డైలేట్ అయిపోతాయి, పెరుగుతాయి అని చెప్పాను. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ల్యూమన్ ఏమవుతుందంటే ఇంకా చిన్నగా అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే బ్లడ్ ప్రెషర్ ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. సో దీస్ ఆర్ ద 3 substances which are secreted by the mast cells. You can write any 2 of these. And the next important question is distinguish between brown fat and white fat. So first we will discuss about the brown fat. It is a very important, these 3 questions are very very important for the IPE. So it is found in the brown fat is found in the fetuses and infants. fetusలో అండ్ ఇన్ఫాంట్స్లో ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి అడిపోసైట్లో వచ్చేసి అడిపోసైట్స్ ఆర్ ద ఫ్యాట్ సెల్స్. అడిపోసైట్స్ ఆర్ ద ఫ్యాట్ సెల్స్. ఈ ఫ్యాట్ సెల్స్లో మనం చిన్న చిన్న స్మాల్ లిపిడ్ డ్రాప్లెట్స్ చూడొచ్చు, చాలా ఎక్కువగా ఉంటాయి. సో మెటబాలిక్గా ఇది ఎలా ఉంటుందంటే యాక్టివ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ వైట్ ఫ్యాట్. ఇది వచ్చేసి అడల్ట్స్లో ఎక్కువగా ఉంటుంది. సో వీటిలో ఉన్న అడిపోసైట్స్లో సింగిల్ లార్జ్ లిపిడ్ డ్రాప్లెట్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ మెటబాలికలీ ఇన్యాక్టివ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ కార్టిలేజ్ ఇన్ విచ్ రీజన్స్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ డూ యూ find it? So fibrous cartilage, mainly there are 3 types of cartilages. They are hyaline cartilage, elastic cartilage and fibrous cartilage. Of these 3 cartilages, the strongest cartilage is fibrous cartilage because it has so many collagen fibers. That's why this is the strongest cartilage, and it is present in the intervertebral discs. మన వర్టబుల్ కాలంకి చిన్న చిన్న డిస్క్స్ ఉన్నాయి కదా, వర్టబుల్ డిస్క్స్ ఉన్నాయి కదా, ఆ ఇంటర్వర్టబుల్ ఒక డిస్క్కి ఇంకో డిస్క్కి మధ్య ఉన్న స్పేస్లో మనకు ఫైబ్రస్ కార్టిలేజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాగే పెల్విక్ రీజన్లో మనం నడుము దగ్గర ఉన్నటువంటి బోన్ వచ్చేసి సో ప్యూబిక్ సంపాయిసిస్ అనే పార్ట్ దగ్గర ఒక రీజన్ దగ్గర కలిసి ఉంటుంది. అక్కడ కూడా మనకి ఏ కార్టిలేజ్ కనిపిస్తుందంటే ఫైబ్రస్ కార్టిలేజ్ కనిపిస్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ సెసమైడ్ బోన్, గివ్ an example. So sesamoid bones are formed by the ossification